ఉదయకాలంనే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించుదురు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందిరని పాడిరి. ఈరోజు దేవుని బిడ్డారా, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారా? దేవుని మీద దృష్టి పెడుతున్నారా? దేవుడే మంచి దేవుడు, గొప్ప దేవుడు, మరి ఆయన వలన సమస్తం జరుగుతుందని ఆయన ముందు పెట్టుకుంటూ ఉన్నారా? దేవుని బిడ్డారా, ఖచ్చితంగా ఆయన మీకు విడుదల ఇస్తాడు. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక బలముతో నింపుతాడు. సూర్యుని వలె ప్రకాశించడు గొప్ప జ్యోతిగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరూ కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండబోతున్నారంట. దేవుని బిడ్డారా, ఎందుకంటే సూర్యుడినే మనం చూస్తూ ఉంటే ప్రత్యేకంగా ప్రతిరోజు వస్తూ ఉన్నా, ప్రతిదినం వస్తూ ఉన్నా, మరి సూర్యుడు లేకుండానే మన బ్రతుకు చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు లేనిదే ఈ భూమి మీద వెలుగు అనేది ఉండదు కనుక, మరి చీకటే రాజ్యం వెళుతూ ఉంటే కష్టంగా మనకి ఇబ్బందిగా ఉంటుంది కనుక ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ప్రతిదినం ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ప్రకాశింపజేస్తూ ఉంటాడు కనుక ఈరోజు దేవుడు నిన్ను కూడా అదే రీతిగా ప్రకాశింపజేస్తానని, నిన్ను కూడా అదే రీతిగా మరి అనేకులకి వెలుగువంతంగా ఉంచుతానని, అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈరోజు ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ముందుకు కొనసాగు. దేవుడే ఈ వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని వైపు చూస్తూ ఉంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే బలముగా ఉదయించు సూర్యుని వలె దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉండబోతున్నావు, అనేకులకు వెలిగించేవానిగా ఉండబోతున్నావు. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థనా పూర్వకంగా ఒక రోజును ప్రారంభించు, మరి ఒక పనిని ప్రారంభించు. నువ్వు వెళ్తూ ఉండగానే ప్రార్థన ద్వారా నువ్వు ప్రారంభిస్తున్న ప్రతి విషయం దేవునికి విజయం అయిపోతూ ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే మహిమ. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వచనాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్పులను నడిపిస్తూ వారందరూ బలముగా ఉదయించి సూర్యుని వలె వారిని ఒక్కొక్కరిని మార్చి నామానికి మహిమ తెచ్చుకొని బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తుని ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.